నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, అలాగే సాక్షి, అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్లో ఏమింది అనేది ఒకసారి చూద్దాం. అమెరికా సిగలో భారతీయం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే అమెరికా సిగలో భారతీయం అన్నట్టుగా ఒక హెడ్లైన్ ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయి అంటే, న్యూయార్క్ మేయర్గా మమ్దాని అంటూ చరిత్ర సృష్టించిన జోహ్రాన్ పలుచోట్ల రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ, భారత సంతతి నేతల ఘన విజయం. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటుంది ఏంటంటే, విదేశాలలో భారత సంతతికి చెందిన వాళ్ళు ఎటువంటి ఘన విజయాలు సాధిస్తున్నారు అనేది ఎక్కువగా చూస్తున్నాం. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా మన హైదరాబాదీ హష్మి, సిన్సినాటి మేయర్గా రెండోసారి అబ్తాబ్ విజయం, నెహ్రూ మాటల్ని గుర్తు చేసుకున్న మమ్దాని అంటూ ట్రంప్ పిలుపునకు తిప్పికొట్టిన జనం అంటూ ఒక వార్త అయితే ఉంది. ఇది అమెరికా ఎన్నికల చరిత్రలో భారతీయం వెలుగులేనింది. న్యూయార్క్ నగరంతో పాటు పలుచోట్ల భారతీయ సంతతి నేతలు ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు అన్నట్టుగా. అయితే ఈ ట్రంప్ మాటల్ని పిలుపునైతే జనం తిప్పికొట్టారు అన్నట్టుగా అయితే వార్త అయితే ఉంది. మన భారతీయులు ముఖ్యంగా భారతీయ సంతతికి చెందిన నేతలైతే ఈసారి ఘన విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ వార్త ఉంది, అదేంటో కూడా ఒకసారి చూద్దాం. 6 కొత్త రెవెన్యూ డివిజన్లు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి 2 కొత్త జిల్లాలు, 6 కొత్త రెవెన్యూ డివిజన్లు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్ జిల్లాలోకి నూజివీడు, పరిశీలనలో గన్నవరం. అయితే కృష్ణా జిల్లాలోకి కైకలూరు, నెల్లూరు జిల్లాలోకి గూడూరు, కొత్తగా తెరపైకి నక్కపల్లి, బనగానపల్లి రెవెన్యూ డివిజన్లు 4 గంటల పాటు విస్తృతంగా చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఏ జిల్లాలని ఏ విధంగా ఆ 2 కొత్త జిల్లాలు అన్నారు కదా, దాంట్లోకి ఏమేమి నియోజకవర్గాలు వస్తాయి, ఏంటి ఎన్ని వస్తాయి అనేది అయితే కనీసం ఒక 4 గంటల పాటు నిన్న మంత్రివర్గ ఉపసంఘం అయితే చర్చించి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలోకి నూజివీడు, పరిశీలనలో గన్నవరం కూడా ఉందట. నెక్స్ట్ కృష్ణా జిల్లాలోకి కైకలూరు, నెల్లూరు జిల్లాలోకి గూడూరు, కొత్తగా తెరపైకి నక్కపల్లి, బనగానపల్లి రెవెన్యూ డివిజన్లు అంటూ దీనికి సంబంధించి ఏమేమి తీసుకోవాలి ఏంటి అనే దాని మీద అయితే మంత్రివర్గ ఉపసంఘం అయితే నిన్న భేటీ అయింది. 4 గంటల పాటు దీనిపై చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే ఒకసారి డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలకు ఓకే. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని, ఎన్టీఆర్ జిల్లాలో కైకలూరు నియోజకవర్గాన్ని, కృష్ణా జిల్లాలో గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తిరిగి చేర్చే ప్రతిపాదనలకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వెలుబుచ్చింది. అయితే అంతకుముందు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కదా, అంతకుముందు ఉన్న జిల్లాల కన్నా ఈసారి మారుస్తూ ఎట్లా మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలకే అయితే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఏలూరు జిల్లాలో ఉన్న నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాకి, అలాగే కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో, గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి తిరిగి చేర్చే ప్రతిపాదనలకు మంత్రివర్గ ఉపసంఘం ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే గన్నవరం నియోజకవర్గాన్ని కూడా ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి 2 రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. ఇంకా నిర్ణయం తీసుకోలా, ఇంకా జస్ట్ నిన్న 4 గంటల పాటు చర్చించి విధి విధానాల వరకు ఏమేమి కలపాలి, ఏమేమి ఉంచాలి, ఎటువంటి విలీనం చేయాలనే దాని మీద చర్చలు అయితే జరిగినట్టు తెలుస్తుంది. ఇంకా ఫైనల్ డెసిషన్ ఏమి ఆధారపడి ఉందంటే, గన్నవరం నియోజకవర్గాన్ని కూడా ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశంపై ఇంకా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నాం. ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇదంతా కూడా పాలనా సౌలభ్యం, అట్లాగే ప్రజల ఆకాంక్షల మేరకే ఇవన్నీ అంటున్నా, అదే ప్రజలు కోరుతున్నట్లు విజయవాడలో భాగమైన పెనంలూరు నియోజకవర్గ ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశాన్ని అసలు పరిశీలనకే తీసుకోలేదు అంటూ, అసలు ఇదంతా కూడా పాలనా సౌలభ్యం కోసమే చేస్తున్నాం, ప్రజల ఆకాంక్షల మేరకే చేస్తున్నాం అని వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లంచాల పర్వం అంటూ ఒక వార్త అయితే ఉంది. అసలు ఏంటి జరిగింది, ఎక్కడ జరిగింది, అసలు ఏంటి డీటెయిల్స్ అనేది ఒకసారి చూద్దాం. డాక్యుమెంట్ విలువ ఆధారంగా వసూళ్లు, ఎనీవే రిజిస్ట్రేషన్లో ఉల్లంఘనలు, డాక్యుమెంట్ రైటర్లదే రాజ్యం, అధికారుల దగ్గర వేలల్లో లెక్కల్లో చూపని నగదు, 12 కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు. నిన్న ఏసీబీ అయితే 12 కార్యాలయాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 కార్యాలయాల్లో తనిఖీలు చేసినట్టుగా తెలుస్తుంది. దీంట్లో అయితే కొన్ని రకాల రిజిస్టర్ కార్యాలయాల్లో కొన్ని
లంచం ఇస్తే కానీ పని జరగని సిచ్యువేషన్స్ వాళ్ళు గమనించినట్టుగా తెలుస్తుంది. డాక్యుమెంట్ విలువ ఆధారంగా వసూళ్లు, డాక్యుమెంట్ ఎంత వాల్యూ ఉంటుందో దాని ప్రకారం వాళ్ళు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్లో ఉల్లంఘనలు ఎక్కడి నుంచైనా చేయొచ్చు అనేది ఉంది కదా, దానికి సంబంధించి విధి విధానాలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఉల్లంఘించినట్టుగా తెలుస్తుంది. డాక్యుమెంట్ రైటర్లదే రాజ్యం, వాళ్ళు ఎలా ఉంటే అట్లా, వాళ్ళు ఏం రాస్తే అది రాసిన దాన్ని బట్టి వాళ్ళు వసూళ్లు. అధికారుల దగ్గర వేలల్లో లెక్కల్లో చూపని నగదు, అధికారుల దగ్గర వేలల్లో లెక్కల్లో లేని నగదు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు మన ఏసీబీ అధికారులు అయితే నిన్న సోదాలు నిర్వహించి 12 కార్యాలయాల్లో ఇటువంటి వెలుగు బయటకు తీసినట్టుగా తెలుస్తుంది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్లో ఉల్లంఘనలకు పాల్పడ్డవారు కొందరైతే రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను ఇవ్వకుండా అట్టుపెట్టుకున్న వారు మరికొందరు. నిషేధిత భూముల్ని రిజిస్ట్రేషన్లు చేసింది ఇంకొందరు. రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సాగుతున్న ఈ అక్రమాలు ఏసీబీ సోదాల్లో బయటపడ్డాయి. అయితే ఇక్కడ రకరకాలుగా ఒక కేటగిరీగా ఎవరైతే వసూలు చేస్తున్నారో వాళ్ళని కేటగిరీలుగా డివైడ్ చేశారు. ఏంటి, ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు ఉల్లంఘనలకు పాల్పడ్డారు, అవి పాటించిన వాళ్ళు కొందరైతే రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్స్ ఇవ్వకుండా, అంటే డబ్బులు ఇస్తేనే ఇద్దాం అన్న ఉద్దేశంతో పక్కన పెట్టుకున్న వాళ్ళు ఇంకొందరు. అట్లాగే నిషేధిత భూముల్ని రిజిస్ట్రేషన్లు చేసింది, నిషేధిత భూములు అనేసరికి రిజిస్ట్రేషన్లు చేయరు కానీ వీళ్ళు చేసిన వాళ్ళు కొందరు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న రాష్ట్రంలోని కొన్ని రకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తే ఈ విషయాలు బయటపడినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, భాగస్వామ్య సదస్సుకు విశాఖ ముస్తాబు, ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో భారీగా ఏర్పాట్లు, 20 మంది బృందంతో ఓకే, అది వేరు ఇది వేరు, అంటే దీనికి సంబంధించి 2 వార్తలు అయితే ఇచ్చారు, లోపల పేజీలో అన్నట్టుగా ఇచ్చారు. ఫస్ట్ చూద్దాం. భాగస్వామ్య సదస్సుకు విశాఖ ముస్తాబు, ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో భారీగా ఏర్పాట్లు. ఇది ఒక వార్త. అంటే ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖ కేంద్రంగా విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తల సదస్సు అయితే నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి ఒక్కొక్క ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్తున్నారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే పెట్టుబడిదారులను ఆకర్షించడానికి పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. వీళ్ళు విదేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ కానీ విదేశాల్లో పర్యటిస్తూ, మిగతా మంత్రులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా విదేశాల్లో పర్యటిస్తూ ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళని ఆంధ్రప్రదేశ్కి రండి, మీరు పెట్టుబడులు పెట్టండి, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి మీరు సహాయ సహకారాలు అందించండి, మీ పరిశ్రమలకు మీ పెట్టుబడులకు మీకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలో అవి మేము కల్పిస్తాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులన్నీ మీకు వివరిస్తాం, ఒకసారి రండి అని వాళ్ళని ఆహ్వానించడం జరుగుతుంది. అయితే భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశాలు, వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే విశాఖను ముస్తాబు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో భారీగా ఏర్పాట్లు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, 20 మంది బృందంతో పరకామణి కేసు దర్యాప్తు, నిందితుడు రవికుమార్కు ఇతర రాష్ట్రాల్లోనూ ఆస్తులు, సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ అన్నట్టు పరకామణి కేసుకు సంబంధించి 20 మంది బృందంతో అయితే జరుగుతోంది విచారణ అనేది. నిందితుడు రవికుమార్కు ఇతర రాష్ట్రాల్లోనూ అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించినట్టుగా సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా లోపల పేజీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్, అమరావతి ఓఆర్ఆర్లో కీలక అడుగు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. హెడ్లైన్ అయితే ఈ విధంగా ఇచ్చారు. అమరావతి ఓఆర్ఆర్లో కీలక అడుగు అన్నట్టుగా భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారట. నెక్స్ట్, పల్నాడు జిల్లాలో గ్రామాలు సర్వే నెంబర్లతో గెజిట్ ప్రచురించిన కేంద్రం. అట్లాగే నెలాఖరులోపు మిగిలిన 5 జిల్లాల గెజిట్ అంటూ ఒక వార్త అవుతుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో కీలక ముందడుగు అయితే పడింది. ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కీలక ముందడుగు అయితే పడింది. జిల్లాల వారీగా భూసేకరణకు కేంద్రం గెజిట్లు ప్రచురిస్తోంది. తొలుత పల్నాడు జిల్లాలోని ఆయా మండలాలు, గ్రామాలు సర్వే నెంబర్లు, రైతుల పేర్లతో గెజిట్ను ప్రచురించింది. ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు భూసేకరణ చేయనున్నామని, ఆయా సర్వే నెంబర్లో భూమి అవసరమవుతుందని తెలిపేలా గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. ఆ నోటిఫికేషన్లో ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఎక్కడెక్కడ పడుతుంది దానికి సంబంధించి వివరాలు అయితే ఎవరెవరి పొలాలు అంటే రైతులు ఉంటారు కదా వాళ్ళ పొలాల మధ్యలో అయితే వాటికి సంబంధించి పల్నాడు జిల్లాలో ఆయా మండలాలు, గ్రామాలు అలాగే సర్వే నంబర్లు ఎక్కడైతే భూమి కావాలి ఏంటి అనే దానికి సంబంధించి ఒక గెజిట్ని అయితే ప్రచురించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పల్నాడు జిల్లాలోని 2 మండలాల్లోని 12 గ్రామాల పరిధిలో చేపట్టబోయే భూసేకరణకు సంబంధించిన వివరాలు అందులో ఉన్నాయి. ఆ గెజిట్లు ఏమున్నాయంటే పల్నాడు జిల్లాకు సంబంధించి 2 మండలాల్లోని 12 గ్రామాల పరిధిలో చేపట్టబోయే భూసేకరణకు సంబంధించిన వివరాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, నిరుపేదరికంపై మల్లు యుద్ధం,
దుర్భర దారిద్ర్యాన్ని పారదోలిన కేరళ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది. ఏంటంటే తొలి విడతలో ఎవరిది పైచేయి, బీహార్లో పోలింగ్పై ఉత్కంఠ, 2 కూటముల ధీమా, 121 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్. అంటే టోటల్గా 243 స్థానాలకి ఈరోజు మొదటి దశలో 121 నియోజకవర్గాల్లో ఈరోజైతే పోలింగ్ జరుగుతోంది. అంటే 18 జిల్లాలకు సంబంధించి 121 నియోజకవర్గాల్లో ఈరోజైతే పోలింగ్ అయితే స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే టోటల్గా అయితే 2 దశల్లో జరగాలి. ఇదైతే ఈరోజైతే మొదటి దశ. 121 నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. అయితే ఈనాడుకు పేపర్ సంబంధించి మెయిన్ పేపర్కి సంబంధించి అయితే హెడ్లైన్స్ ఇవే ఉన్నాయి. నెక్స్ట్ సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఏమి ఇచ్చారు అంటే, నేడే బీహార్ తొలిదశ పోలింగ్. బీహార్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా తొలి దశలో 121 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరగనుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా ఓవరాల్గా 243 స్థానాలకు జరగాలి. అయితే మొదటి 2 దశల కింద విభజించారు. మొదటి దశ అయితే ఈరోజు జరగబోతుంది. మొత్తం 18 జిల్లాలకు సంబంధించి 121 నియోజకవర్గాల్లో ఈరోజైతే పోలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా చూద్దాం. రైలు ఢీకొని 6 మృతి. ఆల్రెడీ ఇక పేపర్ చదవంగానే ఫస్ట్ యాక్సిడెంట్ వార్తలే ఉంటాయి. అసలు మనిషి ప్రాణానికి అసలు ఎవరు తీసుకునే చర్యల వల్ల, ఎవరు చేసే ఒక వ్యక్తి చేసిన తప్పు వల్ల ఎంతమంది శిక్ష అనుభవిస్తున్నారని చూడండి. రైలు ఢీకొని 6 మృతి. ఇది ఎవరు తప్పిదం అనేది కూడా చెప్పడానికి. ఉత్తరప్రదేశ్లోని చునార్ రైల్వే స్టేషన్లో రైలు దిగి పట్టాలు దాటుతున్న 6 మహిళలను మరో రైలు ఢీకొట్టింది. అంటే ఇప్పుడు వాళ్ళని తప్పు పట్టడం అంటే ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు కదా. ఒక అరగంట ముందు బయలుదేరేసి ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఎందుకు? అతివేగమే కదా కారణం. ఎవరికి వాళ్ళు ముందు వెళ్ళిపోవాలి. ఇప్పుడు దేవాలయాల్లో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఎందుకు? అందరికన్నా ముందు దేవుడు మనమే చూడాలన్న తొందరపాటు. ఇక్కడ అంతే. చూడండి, రైలు పట్టాలు దాటుతున్న 6 మహిళలను మరో రైలు ఢీకొట్టింది. ఇక్కడ ఎవరిని తప్పు పట్టగలం? కంగారు ఎందుకు? మన ప్రాణం కన్నా ఏది ఎక్కువ కదా. ప్రాణం ఎంత విలువైనది, ఒకసారి పోతే రెండోసారి వచ్చేదా అనేది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అనేది మనం కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక వార్త, రాహుల్ హైడ్రోజన్ బాంబ్ అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. 25 లక్షల నకిలీ ఓట్లు, ఈసీ అండదండలతో హర్యానా ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ నేత రాహుల్ ఆరోపించారు. అయితే హర్యానా ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి కారణం ఏంటంటే నకిలీ ఓట్లు అన్నట్టుగా దీనికి సంబంధించి రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, వర్జీనియా ఎల్జీగా హైదరాబాద్ మూలాలున్న అమెరికా రాజకీయ నేత గజాలా హష్మి వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా విజయం సాధించారు. అంటే భారత సంతతికి చెందిన ఈవిడైతే హైదరాబాద్ మూలాలున్న అమెరికా రాజకీయ నేత గజాలా హష్మి వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఈవిడైతే నియమించినట్టుగా విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. ఒక రకంగా భారతీయులు ఎక్కడ ఉన్నా వాళ్ళదే పై చెయ్యి అనడంలో అతిశయోక్తి కాదేమో. నెక్స్ట్ ఇంకోటి, అడవి ఆమె ప్రసిద్ధ వైల్డ్ లైఫ్ ఫిల్మ్ మేకర్ రీటా బెనర్జీపై కథనం అంటూ ఆమెకు సంబంధించి ఒక స్టోరీ అయితే ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్, పై చేయి కోసం భారత్-ఆస్ట్రేలియా మధ్య నేడు 4వ T20 మ్యాచ్ అట. దీనికి సంబంధించి ఈరోజైతే 4వ T20 మ్యాచ్ అయితే జరగనున్నట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సాక్షి పేపర్కి సంబంధించి బాబు గారు ప్రైవేట్ జపం చేస్తున్నారంటూ వైద్య విద్యార్థులకు శాపం. బాబు ప్రైవేటు జపం, వైద్య విద్యార్థులకు శాపం అంటూ దాని ప్రాస కుదిరేలాగా ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఏమిచ్చారు ఏంటనేది ఒకసారి చూద్దాం. కొత్త మెడికల్ కాలేజీలకు అడ్డుపడ్డ కూటమి సర్కారు, కన్వీనర్ కోటా సీట్లకు కోత. ఏపీలో గత ఏడాది 700, ఈ ఏడాది 1750 ఎంబీబీఎస్ సీట్లు పోయాయి అంటూ ప్రైవేటు, ఇప్పుడు వాళ్ళకి దొరికిన అస్త్రం ఏంటంటే పీపీపీ ప్రైవేటు కాలేజీలు, పీపీపీ ప్రైవేటు కాలేజీ, ఇదే కదా. దీన్నే డెప్త్గా ఇంకా తీసుకెళ్తున్నారు. అయితే 2 ఏళ్లలో 2450 మెడికల్ సీట్లు కోల్పోయిన మన విద్యార్థులు. అయితే సీట్లు పెరగకపోవడంతో మనకు తీవ్ర అన్యాయం. వైద్య విద్య కళలు ఆవిరి. ఏపీ తెలంగాణ మధ్య మెడికల్ సీట్ల కటాఫ్లలో తీవ్ర వ్యత్యాసం. తెలంగాణలో నీట్ ఓపెన్ కేటగిరీలో 406 మార్కులకే కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు వస్తే మనకు రాలేదు. ఏపీలో 400
84 మార్కులు వచ్చిన ఓసీ విద్యార్థులకు దక్కని కన్వీనర్ సీటు. బీసీఏలో 341 మార్కులు వచ్చిన విద్యార్థికి తెలంగాణలో కన్వీనర్ సీటు. అదే విభాగంలో 100కు పైగా మార్కులు అదనంగా తెచ్చుకున్న ఏపీ విద్యార్థులకైతే నిరాశే మిగిలింది. తెలంగాణ విద్యార్థులకు అలాగే ఆంధ్ర విద్యార్థులకు ఎందుకు అంత డిఫరెన్స్ వచ్చింది? వాళ్ళకి కట్ ఆఫ్ మార్కులు ఎట్లా వచ్చాయి, మనకి ఎట్లా వచ్చాయి? వాళ్ళకి అలా అక్కడైతే కన్వీనర్ కోటాలో సీట్లు వచ్చాయి, మనకి ఎందుకు రాలా, ఏంటి ఇది, ఎవరు తప్పిదం ఏంటి అని అన్నట్టుగా నిలదీస్తున్నట్టుగా మన విద్యార్థులకు మెడికల్ సీట్లు అయితే మన విద్యార్థులకు మెడికల్ సీట్లు, పేదలకు చేరువలో నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్యం లక్ష్యంగా ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఆయన అప్పుడు శ్రీకారం చుట్టారు, మీరు డెవలప్ చేయలేకపోయారు, అందుకే మన విద్యార్థులు ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎంబీబీఎస్ సీట్ల కోసం అంటూ వీళ్ళకు వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో వార్త కూడా ఇచ్చారు, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 4 బోధనాసుపత్రుల్లో అత్యాధునిక పరికరాలు అవుట్ అయ్యాయంట. ఎవరు తీశారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు కట్టబెట్టేస్తూ ఆసుపత్రుల్లో సేవలకు మంగళం. పులివెందుల, మదనపల్లి, మార్కాపురం, ఆదోని బోధనాసుపత్రులు నిర్వీర్యం. అయితే ప్రైవేటుకి కట్టబెట్టేస్తున్నారు కదా, లోపల ఉన్న సామాగ్రి అదంతా కూడా ఇచ్చేసేస్తున్నారు. 4 చోట్ల ఆధునిక పరికరాలు తొలగించేస్తున్న కూటమి సర్కార్. కొత్తగా తీసుకున్న అత్యాధునిక పరికరాలను కూడా తీసేస్తున్నారు, ప్రైవేట్ పరం చేస్తున్నారు కదా, అందుకని చెప్పి తీసేస్తున్నారు అన్నట్టుగా వార్త ఉంది. వాస్తవం అవాస్తవం తెలియదు, కానీ ఇది కనుక వాస్తవం అయితే ఇది కాదు, ఏం జరుగుతుంది అన్నది వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది. ఆయా ఆసుపత్రుల్లోని సీనియర్ వైద్యులు పాత జీజీహెచ్లకు సర్దుబాటు, పేదల ఆరోగ్య భద్రతకు గొడ్డలి పెట్టులా చంద్రబాబు సర్కారు నిర్ణయాలు అన్నట్టు ఇంకొక వార్త అయితే ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి, ఆకలితో అలమట అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. మొంతా తుఫానుకు సంబంధించి బాధితులకు సంబంధించిన వార్త అయితే ఉంది. అసలు ఏమి ఇచ్చారంటే చూద్దాం. తుఫాను గండం దాటిన కష్టాల సుడిగుండంలోనే మత్స్యకారులు. తుఫాన్ దాటిపోయినా కూడా ఇంకా దాని ఎఫెక్ట్లో మాత్రం ఇంకానే ఉన్నారు అన్నట్టుగా చెప్పారు. వేటకు వెళ్ళిన చేపలు పడని దైన్యస్థితి. ఉప్పాడ ప్రాంతంలో సాయం కోసం ఎదురుచూపులు. సొంత నియోజకవర్గంలో పవన్ పలకరింపునకే నోచుకోని పరిస్థితి. జగన్ హయాంలో ఉన్న భరోసా ఇప్పుడు లేదని ఆవేదన. అయితే మీరు ఉప్పాడ దాకా వెళ్ళారు కదా, పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించిన పవన్ కళ్యాణ్ ఏం చేశాడు ఏంటనే ఒక వార్త కూడా వచ్చింది కదా, అది కూడా వేస్తే బాగుండేది. ఇక్కడైతే పవన్ కళ్యాణ్ అసలు ఉప్పాడలో పట్టించుకోవట్లేదు, అసలు ఎక్కడా చూడట్లేదు, వాళ్ళని వదిలేశారు, సొంత నియోజకవర్గంలోకి వెళ్ళి పలకరింపుకే నోచుకోని పరిస్థితి అని చెప్పి మీరు చెప్పారు కదా. మరి పార్వతీపురం మన్యం జిల్లాలో నిన్న ఏం జరిగింది, ఎంత అద్భుతం జరిగింది అనే దాని గురించి కూడా ఇస్తే బాగుండేది అని చాలామంది చెప్తున్న మాట. ఎందుకంటే ఇప్పుడు విమర్శించే వార్త ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళ పోనీ అతని నియోజకవర్గం కాదు పక్క నియోజకవర్గం పట్టించుకుంటున్నాడా అంటే పోనీ పట్టించుకున్నది ఇవ్వాలి కదా. సొంత నియోజకవర్గంలో పట్టించుకోలేదని చెప్పారు, మరి పట్టించుకున్నది కూడా ఇవ్వాలి కదా. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎంత అద్భుతం జరిగింది నిన్న. పార్వతీపురానికి సంబంధించి గూడెం అనే గ్రామంలో ఎంత అద్భుతం జరిగింది, మరి అది కూడా ఇవ్వాలి కదా. సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోలే, మరి పక్క నియోజకవర్గాన్ని పట్టించుకున్నారు కదా, మరి అది కూడా ఇవ్వాలి కదా. మరి అది ఇవ్వాల. మరి సాయం కోసం ఎదురు చూస్తున్నాం, మాకు సముద్రంలో చేపల వేట తప్ప మరొకటి తెలీదు. రోజుల తరబడి సముద్రంలో వేటకు వెళ్ళినా చేపలు పట్టడం లేదు. తుఫాను దెబ్బకు మరింత ఆర్థిక అక్కడ ఒక బాధితుడు చెప్తున్న మాటంట. చిక్కుకున్న ఇప్పుడు మా ఇంట్లో ఆడవాళ్ళు పనులకు వెళ్ళి మమ్మల్ని పోషించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నాం అంటూ నిజంగా ఇది కనుక వాస్తవం అయితే ప్రభుత్వం అయితే ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా, లేకపోతే ఇంకొకరు చెప్పారా అని కాకుండా అక్కడికి వెళ్ళి నిజంగా మత్స్యకారులు నిజంగా ఇబ్బంది పడుతున్నారా, ఇటువంటి వార్తలు వస్తే వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది ఖచ్చితంగా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆన్సర్ ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఉప్పాడలో పవన్ కళ్యాణ్ గారు మేము అన్నీ చేస్తున్నామన్నారు, మత్స్యకారులకు 50 కేజీలు బియ్యం కూడా ఇస్తున్నాం, వాళ్ళకి ఉపాధి దొరకలేదు కాబట్టి వాళ్ళకి ఏమేం కావాలి ఏంటి అన్నీ ప్రొవైడ్ చేసామని చెప్పి అందరూ చెప్పారు. మరి వీళ్ళు ఈ విధంగా ఒక వార్త తీసుకొచ్చారు బయటికి అంటే ఇది వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది తేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇది అవాస్తవం అయితే మాత్రం ఇటువంటి అవాస్తవాలు ప్రచురించకూడదు అనేది కూడా మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాకపోతే నిజంగా ఇలా బాధితులు ఉంటే వాళ్ళకి మాత్రం తప్పకుండా ఒక సహాయాన్ని అయితే అందించాలని ఎవరైనా కోరుకుంటారు. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నకిలీ మద్యం కేసు దర్యాప్తు, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు అంటూ ఇంకో వార్త ఇచ్చారు. ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
సిఎస్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీకి జారీ చేసిన న్యాయస్థానం నోటీసులు అయితే ఇచ్చారట. నకిలీ మద్యం కేసుకు సంబంధించి ప్రభుత్వానికి హైకోర్టు అయితే నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సిబిఐకి ఇవ్వాలన్న జోగి రమేష్ పిటిషన్పై స్పందించిన కోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న ఆదేశం ఈ నెల 12వ తారీఖున తదుపరి విచారణ ఉంటుంది అన్నట్టుగా ప్రభుత్వానికి అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది సాక్షికి సంబంధించి, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. తొలిసారి ఐసీసీ వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత మహిళల జట్టు బుధవారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుంది. ఈ సందర్భంగా మహిళా క్రికెటర్లు అందరితోనూ మోదీ సరదాగా ముచ్చటించారు. ఇది ఒక ఆనందకరమైన క్షణం అని చెప్పుకోవచ్చు. మనం ఎంత కలల కంటే అక్కడ దాకా వెళ్ళి ఉంటాం, ఎంత కష్టపడి ఉంటే అక్కడ దాకా వెళ్ళి ఉంటాం. ఇప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రతిదీ ఒక కలలా మిగులుతుంది కాదు, ఆ కళలు సాకారం చేసుకోవడానికి మనం ఎంత కష్టపడితే అంత ఉన్నత స్థాయికి వెళ్తామని వీళ్ళు ప్రూవ్ చేశారు. అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఇలా కలుసుకుంటాము, ఈ విధంగా ఘన విజయం వాళ్ళు అనుకొని ఉండరేమో. వీళ్ళు ఎంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆడపిల్లలకి తమ కళలను సాకారం చేసుకోవడానికి వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఒక రకంగా ఇది చూడంగానే వాళ్ళ కష్టం ఆయన్ని కలవంగానే అలా తీసుకోగానే వాళ్ళ ఆనందాన్ని ఎంత వ్యక్తం చేసే ఉంటారో ఒకసారి మనం కూడా వాళ్ళ మొహాలు చూసి చెప్పొచ్చు. వాళ్ళ కష్టాన్ని మొత్తం మర్చిపోయారు. అందులో వాళ్ళు పడ్డ అవమానాలన్నీ కూడా వాళ్ళ మీద ఇంట్లో వాళ్ళే అనుమానాలు వ్యక్తం చేశారు. మీరు ఆడపిల్లలు కదా, క్రికెట్ ఏం ఆడతారు, అది మగపిల్లల గేమ్ కదా అంటే ఆ మాటలన్నీ అధిగమిస్తూ వాళ్ళు సాధించిన ఘన విజయం మామూలు కాదు. వాళ్ళ సంతోషం అంతా కూడా వాళ్ళ కష్టం అంతా మర్చిపోయి ఇది చూడంగానే ఎంత ఆనందంతో వాళ్ళ మొహాలు వెళ్ళి విరుస్తున్నాయి చూడొచ్చు. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది చూద్దాం. న్యూయార్క్ మేయర్గా మమ్దాని చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు, తొలి ముస్లిం పిన్న వయస్కుడైన మేయర్గా రికార్డు 50% పైగా ఓట్లతో జయకేతనం. ట్రంప్ మద్దతిచ్చిన ఆండ్రూకు పరాభవం. ట్రంప్ ఇచ్చిన పిలుపుని అక్కడ ప్రజలు తిరస్కరించారా అంటే అవును అని మమ్దాని అభివాదం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే న్యూయార్క్ మేయర్గా అంటే భారత సంతతికి చెందిన వాళ్ళు అక్కడ ఘన విజయం సాధించారు. నెక్స్ట్ సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణంలో చెత్తా చెదారం నాచుతో నిండి ఉన్న ఫౌంటైన్ అన్నట్టు ఇంకొక వార్త అయితే ఉంది. ఏమిచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అంబేద్కర్ పైన కూటమి కక్ష కట్టిందట. అదేంటో చూద్దాం. సామాజిక న్యాయ మహాశిల్పం పైన చంద్రబాబు సర్కారు చంద్రబాబు నాయుడు కుయుక్తులు చేస్తున్నారట. విజయవాడ నడిబొడ్డున మహోన్నత ఆశయంతో నిర్మించిన వైఎస్ జగన్ పేరు చిరస్థాయిగా నిలుస్తుందని అక్కసు. ప్రాంగణంలోకి తప్ప మహాశిల్పంలోకి అనుమతించిన సర్కారు. పారిశుద్ధ్య నిర్వహణ గాలికి ప్రాంగణమంతా చెత్తా చెదారం. జీతాల కోసం ఆందోళన చేశారనే అక్కసుతో సిబ్బందిని తొలగించే ప్రయత్నాలు అంటూ అక్కడున్న వాతావరణాన్ని కూడా ఇట్లా ఉంది, ఈ విధంగా ఉందన్నట్టు అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడం, ఆ ప్రాంగణం వరకే ఎలవ్ చేస్తున్నారు, లోపలికి పంపించట్లేదు అనే వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతికి వచ్చి ఫస్ట్ ఏం వార్త ఇచ్చారు అంటే ఒక మంచి వార్త అయితే ఇచ్చారు. ఫస్ట్ వార్త అదేంటి చూద్దాం. ప్రభుత్వ బడి నుంచి విమానంలో విజ్ఞాన యాత్ర. వీళ్ళంతా ప్రభుత్వ పాఠశాల అంటే ఆ ఫ్లైట్లో ఉన్న పిల్లలందరినీ చూపించారు చూడండి. వీళ్ళంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ మంచి ప్రతిభ కనపరుస్తున్న విద్యార్థులు. జిల్లాకు 2 చొప్పున మొత్తం 52 మందిని ఎంపిక చేసి ఇలా విమానంలో ఢిల్లీకి సైన్స్ టూర్కు పంపారు అన్నట్టుగా ఇచ్చారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల నుంచి ఇద్దరు బాగా చదివే పిల్లల్ని ఎంపిక చేసి ఇట్లా ఒక 52 మంది విద్యార్థులను అయితే ఎంపిక చేసి విమానంలో ఢిల్లీకి పంపారంట. అదేదో మామూలుగా వెళ్ళి చూసిరండి అని కాకుండా విజ్ఞాన టూర్ అంటే ఏంటి, టెక్నాలజీకి సంబంధించి సైన్స్ టూర్ ఒకటి కండక్ట్ చేశారంట. ఈ టూర్ కూడా 3 రోజుల పాటు కొనసాగుతుంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. ఏం ట్వీట్ చేశారు అంటే సంతోషంగా వెళ్ళి విజ్ఞానంతో తిరిగి రండి అన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. నిజంగా ఇటువంటి పిల్లలకి మనం ఎంకరేజ్ చేస్తే మిగతా పిల్లలు కూడా ఎంతో ఆసక్తిగా అరే వాళ్ళిద్దరూ విమానంలో వెళ్ళారు, వాళ్ళు బాగా చదవబట్టే కదా వెళ్ళారు, మనం కూడా వెళ్ళాలి అంటే ఏం చేయాలి, మనం కూడా చదువుకోవాలి, మనం కూడా ఇంట్రెస్ట్గా ముందుకు వెళ్ళాలి అనేది ఒక టైప్ ఆసక్తి అయితే ఒకళ్ళ ద్వారా ఒకరికి కలుగుతుందని మనం చెప్పొచ్చు. గవర్నమెంట్ పాఠశాలలు అనేసరికి చాలామంది ఏం వింటారంటే అక్కడ సరిగ్గా చదువు చెప్పరు, సరిగ్గా పట్టించుకోరు అంటారు. ఇటువంటి చూస్తే ఎంత బాగా చదివితే పిల్లల్ని అలా విమానంలో తీసుకెళ్ళి మరి విజ్ఞాన టూర్లు నిర్వహిస్తున్నారు అంటే ఒక రకంగా ఒక వినూత్న కార్యక్రమం అని కూడా చెప్పొచ్చు. అయితే
ఈ విధంగా ఒక వినూత్న కార్యక్రమాల ద్వారా ఒక విద్యకి పెద్దపీట వేస్తే తప్పకుండా విజయాలు సాధించవచ్చని మనం కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. 2 జిల్లాలు 7 డివిజన్లు, 2 జిల్లాలు అయితే వస్తాయి, దానికి సంబంధించి 7 డివిజన్లు అన్నట్టుగా ఒక స్పష్టత దిశగా మంత్రివర్గ ఉపసంఘం అయితే క్లారిటీ అయితే తీసేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా వివరాలు ఏంటో చూద్దాం. కొత్తగా మదనపల్లె మార్కాపురం జిల్లాలు, ఈ 2 జిల్లాలకైతే మదనపల్లె మార్కాపురం 2 అయితే వస్తాయి. డివిజన్లుగా నక్కపల్లి, అద్దంకి, మడకసిర, బనగానపల్లె, పీలేరు, అవనిగడ్డ, గిద్దలూరు అన్నట్టుగా వీటిని అయితే డివిజన్లుగా విభజించినట్టు తెలుస్తోంది. నెక్స్ట్ కందుకూరు మళ్ళీ ప్రకాశం జిల్లాలోకి, అంతకుముందు కందుకూరు మళ్ళీ ప్రకాశం జిల్లాలోకి అంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ ప్రకాశం జిల్లాలోకి తీసుకుంటున్నట్టుగా పలు మండలాల జిల్లాలు మార్పు, మండలాలకు సంబంధించి జిల్లాలు ఉంటాయి కదా, వాటిని మార్పు చేసినట్టుగా తెలుస్తుంది. పరిమితంగానే పునర్వ్యవస్థీకరణ, ఓవరాల్గా తీసుకోకుండా కొంచెం మార్పులు కూడా కొద్దిగా మాత్రమే తీసుకున్నట్టు తెలుస్తుంది. పాలనా సౌలభ్యం, చిరకాల డిమాండ్ల పరిశీలన, అంటే పరిపాలన సౌలభ్యంగా సాగించడానికి, అలాగే ప్రజల ఆకాంక్షలు, అంటే కొంతమంది అనుకుంటారు కదా, అరే మా నియోజకవర్గం దాంట్లో కలిస్తే బాగుండు, అరే మా జిల్లా దీంట్లో కలిస్తే బాగుండు, మా మండలం దాంట్లో కలిస్తే బాగుండు, అలాగా ప్రజల అభిప్రాయాలను తీసుకొని వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా మాత్రమే పరిశీలిస్తున్నాం, తీసుకోబోతున్నాం అన్నట్టుగా తెలుస్తుంది. ఉపసంఘంలో రెవెన్యూ శాఖ ప్రజెంటేషన్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. డివిజన్లపై మరింత స్పష్టత రావాలన్న మంత్రులు. ఇంతే కాదు, ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉంది, ఇంకా స్పష్టత రావాలంటే ఇంకా ఒక 2-3 రోజులు ఈజీగా పడుతుంది, మరోసారి సమావేశం అవుతాం అంటూ మంత్రి అనగానే సత్యప్రసాద్ చెప్పినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. పోలవరం ముంపు మండలాలతో ప్రత్యేక అథారిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. కొత్త జిల్లా ఏర్పాటుతో అనేక సమస్యలు, పైగా చిన్న జిల్లా అవుతుందని రెవెన్యూ అధికారుల మనోగతం. స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేసి పూర్తి అధికారాలు ఇవ్వడానికి మంత్రులు ఓకే, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశం. ఈ పోలవరానికి సంబంధించి ముంపు మండలాలకు సంబంధించి ఒక ప్రత్యేక అథారిటీని అయితే ఏర్పాటు చేయాలి. కొంతమంది అయితే చిన్న జిల్లా అవుతుంది కొద్ది అని కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏం చేశారంటే ఒక స్పెసిఫైడ్ అథారిటీని అయితే దీనికి సంబంధించి నియమించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ప్రతిపాదనలు వాళ్ళని అడిగి ప్రతిపాదనలు అయితే సిద్ధం చేయాలన్నట్టుగా మంత్రివర్గ ఉపసంఘంలో నిన్న మంత్రులు సూచించినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటి అనేది చూద్దాం. పరుగు అంటే ఇంకొక వార్త ఉంది, అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పరుగు 12 సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు అంటూ ఒక వార్త అయితే ఉంది. ఆళ్లగడ్డ కార్యాలయానికి ఏసీబీ రావడంతోనే సామాగ్రి వదిలి డాక్యుమెంట్ రైటర్లు పరార్. డాక్యుమెంట్ రైటర్లదే అక్కడ హవా, అందువల్ల వీళ్ళని జేసీబీ అధికారులను చూడంగానే దెబ్బకి పరారైపోయారు అన్నట్టు తెలుస్తుంది. ఒంగోలులో డబ్బులు విసిరేసిన కొందరు, వాష్రూమ్ నుంచి నగదు స్వాధీనం, లంచం ఫిర్యాదులు ఎక్కువ అవడంతో జూలు విధిల్చిన ఏసీబీ అధికారులు తలుపులు మూసి సెల్ ఫోన్లు తీసుకుని రాత్రి వరకు సోదాలు. ఉలిక్కిపడ్డ ఎస్ఆర్ఓలు 10,000 నుంచి 75,000 వరకు లెక్క చూపని నగదు లభ్యం, నేడు సోదాలు. నిన్న ఆల్రెడీ సోదాలు చేశారు రాష్ట్రంలోని కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో. అయితే ఆకస్మిక తనిఖీలు కాబట్టి వాళ్ళని చూసి పారిపోయినట్టుగా తెలుస్తుంది. కొంతమంది వాష్రూమ్లో డబ్బులు ఇసిరేసారంట. అయితే 10,000 నుంచి 75,000 వరకు అయితే అక్కడ లెక్క తెలియని డబ్బు అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయన్నది చూద్దాం ఒకసారి. క్వాంటమ్ వ్యాలీ వడివడిగా అంటే ఇంకొక వార్త ఉంది, ఏంటి అంటే జనవరి 1న ప్రారంభోత్సవానికి సన్నాహాలు. ఈ క్వాంటమ్ వ్యాలీ అనే దానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇదైతే జనవరి 1 నుంచి అయితే ప్రారంభించడానికి సన్నాహాలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. 50,000 మంది విద్యార్థులకు మౌలిక క్వాంటమ్ నైపుణ్యాల్లో శిక్షణ. 50,000 మందికి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి శిక్షణ అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందట. వీరిలో 3,000 మందికి అత్యున్నత శిక్షణ. ఆ 50,000 మందిలో కూడా వాళ్ళని ఫిల్టర్ చేసి 3,000 మందికి ఒక ఉన్నత స్థాయిలో అత్యున్నత శిక్షణ అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. 100 మంది ఉన్నత పరిశోధకుల తయారీ. ఆ 100 మంది ఒక 100 మందిని అయితే ఉన్నత పరిశోధకులుగా తయారు చేస్తారు. శాశ్వత టాలెంట్ హబ్ ఏర్పాటే లక్ష్యం. అయితే పర్మనెంట్గా ఒక టాలెంట్ హబ్ అనేది తయారు చేయాలి, అదే మా ఎయిమ్ అన్నట్టుగా ఉన్నది తెలుస్తోంది. టీచింగ్ ల్యాబ్లపై 108 సంస్థల ప్రతిపాదనలు. 197 వర్సిటీల్లో శిక్షణ పొందిన 1,056 మంది ఫ్యాకల్టీ సిద్ధం. ఈ క్వాంటమ్ వ్యాలీ శిక్షణా కేంద్రానికి సంబంధించి 197 వర్సిటీల్లో శిక్షణ పొందిన 1,056 మంది ఫ్యాకల్టీ అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ న్యూయార్క్ మేయర్గా మమ్దాని డెమోక్రాట్ అభ్యర్థి ఘన విజయం. భారత అమెరికన్ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడే జోహ్రాన్
మరో 2 చోట్ల భారత సంతతి నేతల గెలుపు అంటే ఇంకొక వార్త అయితే ఉంది. అయితే ట్రంప్ ఇచ్చిన పిలుపుని పక్కన పెట్టేశారా అంటే అవునని చెప్పొచ్చు. భారత సంతతికి చెందిన వాళ్ళు ఈ విధంగా విజయం సాధించడం పట్ల అయితే అందరూ అయితే హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ బీహార్లో తొలి విడత పోలింగ్ నేడే అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. 121 అసెంబ్లీ స్థానాలు మొదటి దశ. 1314 మంది అభ్యర్థులు తమ భవితవ్యం ఏమిటి అనేది తెలుసుకోబోతున్నట్టు తెలుస్తుంది. తేజస్వి, తేజ్ ప్రతాప్, సామ్రాట్ చౌదరి సహా కీలక నేతలు. 3.75 కోట్ల మంది ఓటర్ల చేతిలో నేతల భవితవ్యం. 1314 మంది నేతల భవితవ్యం అయితే 3.7 కోట్ల మంది ఓటర్ల చేతిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. తర్వాత తొలి ఎన్నికలు ఇవే. ఈసీ తీసుకున్న నిర్ణయం తర్వాత తొలి ఎన్నికలైతే ఇవే అన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొదటి విడత 243 ఓవరాల్ స్థానాలకు సంబంధించి మొదటి విడత 121 స్థానాల్లో ఈరోజు జరుగుతుంది. నెక్స్ట్ కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ పట్టాలు దాటుతూ రైలు కింద పడి 6 దుర్మరణం అంటే ఇంకొక వార్త అయితే ఉంది. యూపీలో జరిగింది ఇది విషాదం. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ పరకామణి చోరీ కేసు సిఐడి దర్యాప్తు ప్రారంభం అన్నట్టుగా ఇంకో వార్త అయితే ఉంది. అయితే నిందితుడితో సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ. అయితే శ్రీనివాస్ అనే అతనికి నిందితుడికి సంబంధించి సంబంధాలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి చూసాం కదా. ఇప్పుడు వెలుగుకి వెళ్దాం. తెలంగాణలో ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక తెలంగాణ ఓట్లకు న్యూస్కి వస్తే ఫస్ట్ హెడ్లైన్ ఏంటో చూద్దాం. సెంటిమెంటా డెవలప్మెంటా? బాగుంది. సెంటిమెంట్ కావాలా డెవలప్మెంట్ కావాలా అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అసలు ఎవరు ఇచ్చారు ఏంటి అని చూస్తే జూబ్లీ హిల్స్ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మీకు సెంటిమెంట్ కావాలా అంటే అక్కడ సిట్టింగ్ తరతరాలుగా ఎవరిది అనేది తెలుసు కదా, సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళు ఎవరు ఏ పార్టీ వాళ్ళు తెలుసు కదా. మీరు సెంటిమెంట్ చూసుకుంటారా డెవలప్మెంట్ కావాలా? మీకు డెవలప్మెంట్ కావాలంటే ఎవరికి ఆలోచించుకోండి, మీకు సెంటిమెంట్ కావాలా అన్నది మీరే ఆలోచించుకోండి అంటూ నేను జూబ్లీ హిల్స్ ప్రజలు ఒకసారి ఆలోచించాలి అంటూ నిన్న ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అయితే వాళ్ళకి సంధించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటే చెప్పారు ఆయన, నీకు సెంటిమెంట్ కావాలా డెవలప్మెంట్ కావాలా మీ చేతుల్లోనే ఉందని. నెక్స్ట్ నాడు పీజేఆర్ కుటుంబంపై పోటీకి నిలబెట్టింది కేసీఆర్ కాదా? సవాల్ విసరడం పారిపోవడం కేటీఆర్కు అలవాటే అంటూ బీఆర్ఎస్కు సంబంధించిన నేతలపై కూడా ఆయన విరుచుకుపడినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ 5,000 ఇప్పుడు కేటీఆర్ది చూద్దాం. కేటీఆర్ ఏమంటున్నారు? 5,000 కోట్లతో జూబ్లీ హిల్స్ను అభివృద్ధి చేసినాం. మేమైతే జూబ్లీ హిల్స్ను అభివృద్ధి చేసాం. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఫస్ట్ నుంచి 3 సార్లు అనుకుంటూ వాళ్ళే ఉన్నట్టున్నారు. గత 2 ఏళ్లలో మీరేం చేశారు? మేమే మొత్తం చేసాం. 2 ఏళ్ళు అయింది మీరు వచ్చి, మీరేం చేశారని కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే చర్చకురా, చెత్త ఎవరిదో సత్తా ఎవరిదో తేల్చుకుందామంటూ సవాల్. జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక విడుదల అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ మెడిసిన్స్లో క్వాలిటీస్ ఉన్న టెస్టులో ఫెయిల్ అవుతున్న వందలాది మందులు అంటూ మెడిసిన్స్కు సంబంధించి ఒక వార్త అయితే ఉంది. 2024లో 130 రకాల నాణ్యత లేని మందులు గుర్తించారట. 2025లో కేవలం 9 నెలల్లోనే 88 మందులు క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్. 9 నెలల్లో 88 మందులు. జ్వరం, దగ్గు, గ్యాస్, యాంటీబయోటిక్ వంటి సాధారణ మెడిసిన్స్లోనే ఎక్కువ నాసిరకం, అవే వాడుతూ ఉంటారు కాబట్టి వాటిలో నాసిరకం అనమాట. డ్రగ్స్ కంటెంట్ తగ్గించి తప్పుడు లేబుళ్లతో మార్కెట్లోకి ఈ మందులతో కిడ్నీలు, లివర్పై తీవ్ర ప్రభావం. వ్యాధి అనేది నయం కాకపోగా కొత్త రోగాలకైతే ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్ న్యూయార్క్ మేయర్గా మమ్దాని తొలి రెండో అమెరికన్ ముస్లింగా రికార్డు సృష్టించినట్టుగా తెలుస్తోంది. అతి చిన్న వయసులో మేయర్గా ఎన్నికైన వ్యక్తిగాను విక్టరీ స్పీచ్లో అధ్యక్షులు ట్రంప్పై విమర్శలు అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. కర్ణాటకలో రోడ్డు ప్రమాదం, 4 మృతి అంటూ సేమ్ రోడ్ యాక్సిడెంట్కు సంబంధించి మృతులందరూ సంగారెడ్డి జిల్లా వాసులే. గానుగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళి వస్తుండగా కారును ఢీకొన్న వ్యాన్.
హల్లిఖేడ్ సమీపంలో ఘటన, ఒకరి పరిస్థితి విషమం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ట్రైన్ల యాక్సిడెంట్లు, బస్ యాక్సిడెంట్లు ఇలా చూసుకుంటే అసలు మనిషి ప్రాణానికి అసలు ఎక్కడా విలువ లేదు. అసలు గవర్నమెంట్ బస్సా లేదు, ప్రైవేట్ బస్సా లేదు, ట్రైనా లేదు, విమానం లేదు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు దాకా మనం అయితే ఏమేమి చూసామంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.